తెలివి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక దుప్పి ఉండేది. ఒక రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలో తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటికి వద్దాం అనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదని ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహ లోపలికి వచ్చేయచ్చు. తనేమో బయటకి పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు. వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్ద పులి వచ్చు సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాదే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా ఇది ఒక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గొంతు మార్చి గంభీరంగా మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహ లోపలికి దూరి ఉంటాయి అనుకుని భయపడి ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావ్ అని పులిని అడిగింది. అది ఉన్న విషయానికి చెప్పింది. పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటికి వద్దాం అనుకునేంతలో దానికి ఈసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి. మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు. కాని ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుంది ఏమో, వెళ్ళి చూసి వస్తా. మీ ఇద్దరూ మాత్రం ఇక్కడే ఉండండి. ఈ రోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కిందపడింది. వెంటనే పైకిలేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దానిని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుండి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళి Thanks for watching. Please subscribe.